టు శ్రావణి స్టోరీస్. ఈరోజు మనం కాజు పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. 3 స్పూన్స్ బటర్, కారం, పసుపు, ఉప్పు, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బఠానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, 1 కప్ పన్నీర్, అలాగే షాహీ పన్నీర్ మసాలా కూడా కావాలి. స్టవ్ వెలిగించి ఒక బాండ్ని పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్ వేసుకుందాం. అలాగే ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా షాజీరా, ఒక 2 యాలక్కలు, ఒక 2 బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు వేసుకొని కొంచెం అలా కలుపుకుందాం. ఇప్పుడు మనం అందులో ఆనియన్స్ వేసేద్దాం. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేద్దాం అందులో. అలాగే టమాటో కూడా వేసేద్దాం. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం పర్లేదు. మనం అవన్నీ మగ్గించాలి బాగా ఫస్ట్. ఇప్పుడు కాజు వేసేసుకుందాం అందులో. అలాగే ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఒక 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు అలా బాగా కలిపేద్దాం. 1 మినిట్ అలా కలిపేద్దాం. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని అలా కొంచెం బాగా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేద్దాం. ఒక 1 మినిట్ అలా మగ్గిచ్చేద్దాం వాటిని. ఇప్పుడు బాగా మగ్గింది. ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఇప్పుడు మనం బాగా చల్లారనివ్వాలి. ఎంత చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్ వేసుకుందాం. ఇప్పుడు అందులో 1 కప్పు పన్నీర్ కూడా అలా వేసేద్దాం. పన్నీర్ని అలా స్లోగా కలపాలి, ఎందుకంటే బాండిల్కి అతుక్కోపోతాయి. అలా చిన్నగా కలుపుకోవాలి బాగా. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే అవి అడుగంటుతాయి కాబట్టి. ఇప్పుడు అలా టాస్ చేసుకుంటే బాగుంటాయి. పన్నీర్ 4 పక్కల బాగా లైట్గా రెడ్డిష్ కలర్లో రావాలి. ఇప్పుడు మనం ఇవి బాగా వేగాయి. మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తయారైన చల్లారిన టమాటో ఆనియన్స్ వేసేద్దాం మిక్సీకి. ఇలా మెత్తగా కావాలి పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలాచీ, లవంగా, షాజీరా వేసేస్తున్నాను. వేసేసి అలా కలిపేద్దాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా వేయించాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత అలా బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న
పదార్థం అంతా అలా అందులో వేసేద్దాం. అది కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకుందాం అందులో. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, అలాగే షాహీ పన్నీర్ మసాలా కూడా వేస్తున్నాను. మీకు స్పైస్ ఎక్కువ ఉంది అంటే కొంచెం లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేసుకోండి, అందులో బాగుంటుంది. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చి బఠానీ వేసేసి అలా కలిపేసేయాలి. అలా కొద్దిగా కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం. చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి అలా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేద్దాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ బటర్ వేసేద్దాం. అలాగే కసూరి మేతి కూడా కొద్దిగా వేసేద్దాం. అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.